నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అనకాపల్లిలో కైట్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆలంబన కార్యక్రమం. విద్యార్థులు తల్లిదండ్రులతో అవగాహన సదస్సు. యువత పోరు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి కారులో ర్యాలీ. విజయవాడ భవానీపురంలో దారుణం. 3 కోట్ల విలువ గల ల్యాండ్ కబ్జా చేసిన సుంకర శివాజీ. సుపరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ అరాచకాలు. ఉక్కుపాదం మోపాలని యనమల రామకృష్ణుడు డిమాండ్. అనకాపల్లి కైట్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నేడు అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు ఆలంబన పేరుతో సెమినార్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ సెమినార్ నిర్వహిస్తామని కైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ వై రామకృష్ణ విలేకరులకు తెలిపారు. ఐఐటి, జేఎన్టీయూ కాకినాడ నుండి ఇంజనీరింగ్ విభాగంలో విశేషాల అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే ఈ సెమినార్లో విద్యార్థులకు అవగాహన కలిగిస్తారని తెలిపారు. అలాగే కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ కేవీ ఎస్జి మురళీకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కైట్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇంజనీరింగ్ విధిలో ఉన్న ఎన్నో అవకాశాల గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో మంచి అవకాశాలున్న కోర్సుల గురించి కాకినాడ జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సలర్ కేవీఎస్జీ మురళీకృష్ణ అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు కొండుపర్తి ప్రదీప్ దంపతులు ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పేరెంట్స్ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కావలసిన విలువైన సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. కైట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల అధినేత పోతుల వెంకట విశ్వం తమ కళాశాలలో ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా కార్పొరేట్ కంపెనీలు అయిన అమెజాన్, టీసీఎస్ ఇలాంటి కంపెనీలతో ఉపాధి పొందే విధంగా తమ కళాశాలలో విద్యార్థులకు తగిన శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. నేడు నిర్వహిస్తున్న సెమినార్లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం 9059433633 8500054288 నెంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పరిధిలో గల కైట్ పూర్వ విద్యార్థులు డైరెక్టర్ వై సత్యరాజు, స్టాఫ్ సభ్యులు రవికాంత్, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆలంబరని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. అది ఇవాళ అనకాపల్లి మన విజయ రెసిడెన్సీలో కండక్ట్ చేస్తున్నాం. అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంసెట్ రాసిన పిల్లలకి, పేరెంట్స్కి అంటే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే ముందు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ ఉంటాయి, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, సో ఆపర్చునిటీస్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలాగే ఇంజనీరింగ్ చదువుతున్న 4 సంవత్సరాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూడాలి, ఇవన్నిటి మీద ఒక ప్రీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేది ఆలంబన పేరుతో కండక్ట్ చేసామండి. దీనికి మనకి జేఎన్టీయూ కాకినాడ ఎక్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ గారు ఆయన బ్రాంచెస్ గురించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అలాగే ప్రదీప్ గారు అండ్ డాక్టర్ సరస్వతి గారు మన ఫిల్మ్ ఆర్టిస్ట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలర్స్ వీళ్ళు కూడా వచ్చి పేరెంట్స్ కూడా ఎలా అనే అవగాహన, అంటే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే ముందు పేరెంట్స్ కూడా ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, చదువుతున్న 4 సంవత్సరాలు పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి. మై నేమ్ ఇస్ వైదేహి. నేను చోడవరం నుంచి వచ్చాను. నేను కైట్ కాలేజ్లో చదువుతాను ప్రెసెంట్. ఇక్కడ కాలేజ్ ఏంటంటే ప్రతి చోట ఉన్నట్టు ఉండదు. ఇక్కడ చాలా ఎక్కువ స్పేస్ అనేది మనకు దొరుకుతుంది. ఇంకా ఇక్కడ డైలీ కూడా మనం క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అటెండెన్స్ మ్యాండేటరీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొత్తగా ఈ మధ్య మాకు ఏంటంటే స్మార్ట్ సిటీ ల్యాబ్స్ అని కొన్ని స్టార్ట్ చేశారు. స్మార్ట్ సిటీ ల్యాబ్స్ అంటే మనం అంటే ఈజీ వేలోని మనం నేర్చుకొని డిజిటలైజ్గా చేస్తామన్నమాట. దాన్ని స్మార్ట్ సిటీ ల్యాబ్స్ అంటారు. ఇంకా మనం నేర్చుకోవడానికి జీసీసీ, కేహబ్ ఇలా ఇన్నోవేషన్ టెక్నిక్స్ అనేవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ టోస్ట్ మాస్టర్స్ ఉన్నాయి. టోస్ట్ మాస్టర్స్ ఏంటంటే మనం ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి పెంచుకోవడానికి అండ్ స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి ఇవన్నీ ట్రై చేస్తాం. సాఫ్ట్గా చెప్తే సాఫ్ట్వేర్ హార్డ్గా చెప్పాలి. మనం స్పెసిఫిక్గా ఇంకా డీటెయిల్గా నా ఉద్దేశం ఏంటంటే సాఫ్ట్వేర్ కావాలి. న్యాచురల్లీ ఇంజనీరింగ్ చదివేవాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్ కావాలి. అక్కడి నుంచి ఎంటెక్ చదవచ్చు,
ఉద్యోగం ఇండియాలో రావచ్చు, చదువు కోసం విదేశాలకు వెళ్ళొచ్చు. అనకాపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి కారులో ర్యాలీతో యువత మరియు విద్యార్థులు నాయకులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన కింద ఇవ్వాల్సిన బకాయిలు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై నిరుద్యోగ యువతకు 3000 భృతి వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్, దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, అనకాపల్లి నియోజకవర్గం జిల్లా యువజన భాగం అధ్యక్షులు జాజుల రమేష్, కోరుకొండ రాఘవ, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరంకుశ పాలనకి, రాక్షస పాలనకి చరమగీతం పాడడానికి వైఎస్ఆర్లో ఉన్న యువజన శ్రామిక రైతు కుటుంబంలో ఉన్న యువజన విభాగం ముందుగా వచ్చి ప్రతి సమస్య మీద పోరాటం చేయడంతో మొన్న చేసిన తల్లికి వందనం కూడా యువత యొక్క పోరు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తరలిన ప్రజల యొక్క తాలూకా ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చలేదని ఎప్పుడైతే మనం ఖండన చేయడం జరిగిందో అప్పుడు హుటాహుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వస్తున్న ప్రజల యొక్క స్పందన చూసి మరి మొన్న తల్లికి వందనం కూడా అరకొరగా వేయడం జరిగింది. పోనీ ఏదో వేశారు, జగన్ గారు తీసుకొచ్చిన తల్లికి అమ్మఒడి పథకాన్ని కంటిన్యూ చేశారనుకుంటే ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, అదే అన్ని రకాలుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న లోకేష్ గారు మరి ఈరోజు యువత యొక్క భవిష్యత్తు ఏంటి? ఉద్యోగాలు ఇచ్చారా? కానీ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మీరు ఏం చేశారా అంటే ఈ వచ్చిన సంవత్సరంలోనే మీరు పడుకొని లేచిన వెంటనే ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు కూడా పీకేసే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఎండియు ఉన్న రైస్ వ్యాలను తీసారు, సుమారుగా 20,000 మంది రోడ్డున పడ్డారు. వాలంటీర్లు 2 లక్షల పైగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రోడ్డున పడేశారు. వైన్ షాప్లో పనిచేసుకుంటున్న చాలామంది కార్మికులను కూడా మీరు సుమారుగా 20,000 నుంచి 30,000 మందిని కూడా రోడ్డున పడేశారు. అంటే మీరు ఇచ్చిన హామీ ఎలా ఉందని అంటే మీరు ఎలక్షన్లో గెలిచిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వచ్చిన తర్వాత లక్షల ఉద్యోగాలు తీసేసే పరిస్థితి మీరు చేస్తున్నారు. కాబట్టి జగన్ గారు చెప్పినప్పుడు రప్ప అంటే మీరు భయపడకండి, మంచి పాలన చేయండి. మంచి పాలన చేస్తే మేము అందరం కూడా స్వాగతిస్తాం. కానీ ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజల మీద తిరుగుబాటు చేస్తూ ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కి వారిని చిత్రహింసలు చేస్తే మాత్రం ఎవరైనా అధికారులు కానీ లేదనుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, మీరు తప్పు చేస్తే ఈ రప్ప అనే పదానికి భయపడండి. అంతే తప్ప తప్పు చేయలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, పేదలకు ఇచ్చిన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కానీ నెరవేర్చకపోతే యువజన విభాగం నుంచి ఇంతకు మించి ప్రతిఘటన మీకు ఎదురవుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడ జిల్లా నలుమూల నుంచి యువత తరలి రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో ఏదైతే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగ భృతి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ కూడా అమలు చేయకుండా యువకులందరినీ కూడా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా యువకుల తరపున ఒక రకమైనటువంటి స్ట్రాంగ్గా మెసేజ్ పంపించాలని, వారు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా కలెక్టర్ గారి ద్వారా ఒక మెసేజ్ రూపంలో పంపించాలని ఇక్కడ జిల్లా నలుమూల నుంచి యువతంతా కూడా తరలి రావడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి ఏదైతే చెప్పారో ఆ నిరుద్యోగ భృతిని తక్షణమే కూడా విడుదల చేయాలని, మరి యువకులందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతూ మరి ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరి తరపున మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో యువత ఇబ్బందులు చూసి, నిరుద్యోగులు ఇబ్బంది చూసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి జిల్లా నలుమూలల నుంచి 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన యూత్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, అదేవిధంగా టౌన్ అధ్యక్షులందరికీ పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కలెక్టర్ గారికి మేము ఇచ్చిన వినతి పత్రం ముఖ్య కారణం, రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం వసతి దీవెన, విద్యా దీవెన, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ గారు గత ప్రభుత్వంలో ఎలక్షన్కు ముందు హామీ ఇచ్చారు. మా ప్రభుత్వంలో 99%
నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ అందరికీ న్యాయం చేయగలిగాం. ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సర కాలం అవుతున్నా ఎటువంటి పథకం కూడా రిలీజ్ చేయకుండా పేద ప్రజలందరితో ఆడుకుంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కుట్ర ప్రభుత్వం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కానీ, అదేవిధంగా ఇబ్బంది పడుతున్న రైతులు కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ, మహిళలు కానీ చాలామంది చాలా పాటలు పడుతున్నారు. మాకు కలెక్టర్ గారికి మేము ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు ఈ యువత అంతా రావడానికి ముఖ్య కారణం కూడా విద్యా దీవెన వెంటనే రిలీజ్ చేయాలి, వసతి దీవెన వెంటనే రిలీజ్ చేయాలి. ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయలని చెప్పారు. ప్రతి ఒక్క నిరుద్యోగికి సంవత్సర కాలం అయింది, సంవత్సరం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో రాష్ట్రంలో 1,60,00,000 మంది ఉన్నారు. 1,60,00,000 మందికి తక్షణమే నెలకు 3,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క నిరుద్యోగికి సంవత్సరానికి 36,000 రూపాయలు మీరు బకాయిలు పెండింగ్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేయింది ఏమనగా, ప్రతి నిరుద్యోగిని మీరు ఆదుకుంటానని గత ప్రభుత్వంలో మా హయాంలో మీరు ఎన్నో పథకాలు చెప్పి ఎన్నో ఆఫర్లు చేశారు. కానీ ఏ ఒక్క పథకం లేదు. మా ప్రభుత్వంలో అన్ని స్కీమ్లే, మీ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే. దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. 2029లో మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు మరికొన్ని రోజుల్లో ఉంది. మా డిమాండ్ పత్రాన్ని, మా వినతి పత్రాన్ని కలెక్టర్ గారు స్వీకరించారు. 1-2 రోజుల్లో ప్రతి ఒక్క నిరుద్యోగికి డబ్బులు వేయకపోతే ఇలాంటి ధర్నాలు ఇంకా తీవ్ర స్థాయిలో యువతంతా తీసుకొస్తామని ఈ మీడియా ముఖ్యంగా సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై జగన్. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిందండి. విద్యార్థులను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అంటే, గత ప్రభుత్వంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ టూర్లకు పంపించారండి. లేదంటే రకరకాల కాన్ఫరెన్స్లు, రకరకాల ఇంగ్లీష్ స్పీచ్లు పెట్టి విద్యార్థులను డెవలప్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి, విద్యార్థులు రోడ్డు పక్కన షెడ్లు పెట్టి షెడ్లో పడుకోబెట్టారు. మొన్న మీరు యోగాంధ్ర చూస్తే, మీరు విజువల్స్ చూస్తే నిజంగా ఎటువంటి వ్యక్తికైనా కన్నీరు తిరుగుతుందండి. అన్ని వేల మంది విద్యార్థుల్ని గిరిజన ప్రాంతాల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విద్యార్థులను ఈ విధంగా వాడుకుంటారండి. మీరు గిన్నీస్ బుక్ రికార్డు ఇస్తే మాత్రం ఏమొస్తుందండి మీకు? గిన్నీస్ బుక్ రికార్డు ఎన్ని వందల కోట్లు సంపాదించారు గిన్నీస్ రికార్డు పెట్టి? మీరు కేవలం 300 కోట్లు ఖర్చు దానివల్ల. అదే జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలు ఖర్చు పెట్టినా దానికి అమ్మో ఖర్చు చేసేసారు, అమ్మో అప్పులు చేశారన్నారు. కానీ ఇప్పుడు మీరేం చేశారు? 300 కోట్లు ఖర్చు చేసి రకరకాల విద్యార్థులను ఇబ్బందులు పెట్టి రకరకాల టార్చర్లు చేద్దాం, విద్యార్థులను ఎలా గవర్నమెంట్ స్కూల్లో మానిపించేసి విద్యార్థులందరూ ఇలా ఇబ్బందులు పెడితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితే మా నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు చాలా హాయిగా ఉంటాయి. కేవలం మాకైతే అదే కనిపించిందండి. విద్యార్థి విభాగం తరఫున మేము ఆ విషయాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీకు ఏదైతే ఫీజు రీంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ టైం టు టైం వేసేవారండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు తప్పలేదు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? గత సంవత్సరం కాలంగా బకాయిలు పెట్టారు. ఏమనంటే గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, అప్పులు చేసింది, మేము ఇవ్వలేకపోతున్నాం. ఇంకా మీరు 5 సంవత్సరాలు కూడా మీరు ఇదే ధోరణి కంటిన్యూ చేస్తారు. మేము మీకు కరెక్ట్గా ఒక నెల 15 నెలలో మీరు ఏదైతే ఇచ్చిన డేట్ ప్రకారం మీరు విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, మా ఏదైతే నిరుద్యోగులకు ఇస్తానన్న వసతి దీవెన కానీ, నిరుద్యోగులకి ఇంతకుముందు కూడా నేను అడిగి ఉన్నా ఆల్రెడీ. అయ్యా మీరు పాలిటిక్స్ పరంగా లేదంటే రాజ్యాంగం పరంగా రకరకాల రాజ్యాంగాలు మీరు అమలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒకటి తీసుకొచ్చి అంబేద్కర్ రాసిన ఒక రాజ్యాంగం అంటూ ఉందని మీరు మర్చిపోయి మీరు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంటున్నారు. దయచేసి విద్యార్థుల తరపున నేను అడుగుతా ఉన్నా, కనీసం ఆ విద్యార్థుల వరకు అయినా ఎక్స్క్లూజన్ ఇచ్చి విద్యార్థులకి దయచేసి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన వసతులన్నీ కల్పిస్తారని దయచేసి కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని వృద్ధురాలు లక్ష్మీకుమారి తన నివాసం నుండి మీడియాతో మాట్లాడుతూ, నాకు 2 కుమారులు, పెద్ద కొడుకు సుబ్బారావు మానసిక రోగి. 15 సంవత్సరాల క్రితం సుంకర శివాజీ అనే వ్యక్తి స్థలం రెంట్ తీసుకున్నారు. స్థలాన్ని స్వాధీనపరుచుకుని వృద్ధురాలని కొడుకు సుబ్బారావుని బయటకు గెంటివేశాడు. దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి స్థలాన్ని కబ్జా చేశాడని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు సిపి ఆఫీస్కి, స్థానిక భవానీపురం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఫలితం శూన్యమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుంకర శివాజీ వల్ల వృద్ధురాలు కుమారి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అంటోంది. ఈ సమస్య పోలీసులు పరిష్కరించడం లేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చామని తెలియజేస్తున్నారు. మీ మీడియా ద్వారా అయినా మాకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆయనకి అద్దెకి ఇచ్చారు మా వారు ఉండగా. మా వాడు పోయి 3 ఏళ్ళు అవుతుంది. అప్పుడు పోయినాకన్నా ఖాళీ చేయించినా పోయేది. ఇప్పుడు ఏం చేశాడు, ఆ అబ్బాయి వచ్చి ఏమీ చేయలేడు కదా, పెద్ద ఆయన మానసిక స్థితి బాగోలేదు కదా, ఆమె ఏం చేస్తుంది, ఇది కబ్జా చేయొచ్చు అని చెప్పేసి నేను ఖాళీ చేయను, ఏం చేసుకుంటావో ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోమన్నారు. మొన్న అక్కడికి
జుట్టు పుచ్చుకొని బయటికి లాగారండి. మా అబ్బాయి అడగటానికి వస్తే నువ్వెవడివి అని చెప్పేసి మా అబ్బాయిని మీద కూడా 2 దెబ్బలు వేసి పంపించాడు. మా అబ్బాయి ఒక్కడే వచ్చి అడిగితే ఇక మేము గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, సిపిఎం ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ అర్జీ పెట్టుకున్నా కూడా అయ్యే పనిగా లేదులే అని చెప్పి ఇట్లా మిమ్మల్ని ఆశ్రయించి మీ ద్వారా అన్నా కొంచెం మరి బుద్ధి తెచ్చుకొని ఖాళీ చేసిస్తాడని చెప్పని మాకు మా స్థలం దక్కపోతే మేము ఇక పెట్రోల్ పోసుకొని చచ్చిపోయి పలాని శివాజీ వల్ల చచ్చిపోయామని పోలీస్ స్టేషన్లో కాగితం ఇచ్చే మేము చనిపోవటానికి కూడా రెడీగా ఉన్నాం. అది 318. నా పేరు లక్ష్మీ భారతి అండి. ఇప్పుడు మా అత్తయ్య గారు లక్ష్మీ కుమారి. మా బావగారు మానసికంగా ఒంట్లో బాగోని మనిషి, ఇంట్లో ఆయన ప్రవర్తన సరిగ్గా ఉండటం లేదు. అందుకని నేను మా అత్తగారితో కలిసి ఉండలేకపోతున్నాను. మా అత్తగారు బావగారు మాకు సంబంధించిన స్థలంలో ఉంటున్నారు కొంతకాలంగా. ఇది శంకర్ శివాజీ గారికి కొంతకాలం ఇచ్చామండి, ఆయన మాకు వెనక్కి ఇచ్చేశారు. మళ్ళీ కొన్నిసార్లు మేము లేని సందర్భాల్లో వచ్చి తాళం వేసుకుంటున్నారు. ఆయన మా స్థలం అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. మా బావగారు మానసికంగా సరిగ్గా లేకపోవడం మూలంగా నాకు మా వారికి మనస్పర్ధలు వస్తున్నాయి. నేను ఇంట్లో కలిసి ఉండలేని పరిస్థితిలో మా అత్తగారు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. నేనే వంట చేసేది ఇస్తున్నాను. ఆవిడ పెద్ద అయిపోవడం మూలంగానే ఆవిడ కొడుకును వదలలేక ఆవిడను మా అత్తగారు మా బావగారు ఇక్కడే ఉంటున్నారు. నేను మా వారు మా ఇంట్లో ఉంటున్నాము. శివాజీ గారు మమ్మల్ని మా స్థలం ఇవ్వమని అడిగిన సందర్భాల్లో మా వారిని కొట్టారు. మా అత్తగారిని ఏమో జుట్టు పుచ్చుకొని ఈడ్చుకొని సరిగ్గా మాట్లాడుకోకుండా తప్పుగా మాట్లాడి ఏం చేసుకుంటావో చేసుకోనట్టుగా మాట్లాడారండి. ఇంతకుముందు ఆయన మాకు స్థలం ఇవ్వనంటే మేము సిపి ఆఫీస్కి వెళ్ళి అక్కడ పిటిషన్ వేసుకున్నాము. పిటిషన్ వేసుకున్నాక ఆయన మళ్ళీ మనసు మార్చుకొని ఈ నెల 30వ తారీఖున మాకు ఇచ్చేస్తామని చెప్పారు. మళ్ళీనేమో ఇప్పుడు మేము లేని సందర్భంలో తాళం వేసుకొని ఆయన కబ్జా చేద్దామన్నట్టుగా చూస్తున్నారండి. మేము ఇక్కడే ఉంటున్నామండి కొంతకాలం నుంచి. శివాజీ గారికి మీరు అగ్రిమెంట్ రాశారా? మేమేమి రాయలేదండి. మా బావగారు మానసికంగా సరిగ్గా లేకపోవడం మూలంగా ఆయన ఎవరిని నమ్మరు, సంతకాలు చేయరు. ఇంట్లో మాతోనే సరిగ్గా మాట్లాడు. అటువంటి మనిషి సంతకాలు చేయరు. ఆయన సంతకం లేకోకుండా ఆయన అగ్రిమెంట్ చేయించుకున్నట్టుగా అలా చూపిస్తున్నారండి. మాకు సంబంధం లేకోకుండానే ఆయన జిఎస్టీ ఎలా కట్టుకుంటున్నారో మాకైతే తెలీదు. మా బావగారు అయితే మానసికంగా సరిగ్గా లేకపోవడం మూలంగా ఆయన ఎక్కడ సంతకం చేసినా కంపల్సరీ వేలిముద్ర వేస్తారండి. ఆయన త్వరగా ఎవరిని నమ్మరు. అది ఆయన ఎవరితోనూ మాట్లాడు, ఆయన ఎటువంటి అగ్రిమెంట్ చేయలేదండి. ఇది ఆయన స్థలమే. ఇది మా స్థలం అండి, మేము ఇక్కడే ఉంటున్నాము. ఆయన ఏంటంటే మాది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సుపరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ అరాచకాలు, అక్రమాలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని, అటువంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామక సమావేశంలో మాట్లాడుతూ వైకాపా నాయకుడు జగన్ నియంతృత్వ పోకడలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన వైపు దూసుకొని పోతుంటే ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వైఎస్ జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అహోరాత్రులు శ్రమిస్తున్నారని, వారికి రాష్ట్ర ప్రజలతో పాటు ప్రతి కార్యకర్త తోడుగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా సంస్థాగత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నాయకులు చెయ్యాలి, ప్రజలే చేసుకోవాలి. ఆ విధంగా ఏంటంటే మీ అందరికీ కూడా కొంత ఆర్థిక పరం రావాలి, ఆర్థిక స్తోమత రావాలి. ఆర్థిక స్తోమత మీతో పాటు ప్రజలు కూడా రావాలి. ప్రజలకు ఎట్లా వస్తుందంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, అదేవిధంగా మీరు చెప్పేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ, కాలువలు కానీ, ఇవన్నీ కూడా లేబర్ కూడా పనితో పెట్టుకుని ఆ లేబర్తో చేసుకుంటే వాళ్ళ ఊళ్ళో వస్తే వాళ్ళకి కూడా ఆర్థికంగా పరమావసరం. అదేవిధంగా చూస్తే వాళ్ళకి ఎన్ఆర్ఈడీస్లో మొత్తం వేస్తారు, అదేవిధంగా రోడ్లో వస్తారు. అంటే మిషనరీని ఎక్కడ ఉపయోగించొద్దామా ప్రభుత్వాన్ని చెప్తే మనం కూడా మిషనరీ ఎక్కడైనా ఉపయోగిస్తే సీజ్ చేసేమన్నా చెప్పేది మిషనరీ అంతా కూడా. అంటే మిషనరీ చేయకూడదు, వాళ్ళే లేబరే చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత సంపాదన రావాలి. అదేవిధంగా ప్రజలకు ఈరోజు ఇందాక మా ఆనంద్ సాగు చెప్పినట్టుగానే సంక్షేమ పథకాలు చాలా పథకాలు వస్తున్నాయి. ఆ సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి వాళ్ళకి కావాలి, ఆర్థిక స్తోమత పెరగాలి. అంటే ఒకటి ఆర్థిక స్తోమత పెరగాలి ప్రజలు కూడా, పేదవాళ్ళకి ముఖ్యంగా. అదేవిధంగా పార్టీ వాళ్ళు కూడా ఆర్థిక స్తోమత పెరగాలి.
గ్రామాల్లో రోడ్లు బాగుండాలి, అంతా కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా చక్కగా ఉండాలి. ఆ విధంగా వచ్చినప్పుడు ఒక గ్రామాన్ని ఒక ఆదర్శమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుకోవడంలో పోటీ పడి మీరు చేయవలసినటువంటి అవసరం ఉందనేది కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేత సంవత్సరం అనంతరం మీకు పిలిచి వచ్చిన తర్వాత నేను ఆఫీసర్ని అడిగితే ఏ ఊళ్ళో పనులు బాగోలేదు ఆ ఊరికి అవార్డు కూడా ఇస్తాం, ఫస్ట్ సెకండ్ అవార్డు అని కూడా. అంటే వర్కులు మాత్రం ఏమి తేడా చేయడం లేదు. వర్కులు బాగా చేయలేదనుకోండి, రోడ్డు వేయమంటే 10 లక్షలు వస్తే ఆ రోడ్డు మన పక్క రోజునే పోయేటట్టు వేసారనుకోండి, మీకు చెట్టుపోయి ఇచ్చిన మాకు చెట్టుపోయి పార్టీకి చెట్టుపోయి రేపు ఊరికి కూడా తగ్గిపోయేటట్టు పరిస్థితి. అంటే వీలైనంత వరకు కూడా మీరు పకడ్బందీ వర్క్ చేయాలి. ఆ విధంగా చేస్తే ఏంటంటే గ్రామం ఒక ఆర్థిక సిస్టమ్స్ ఏర్పడమే కాకుండా ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మీరు ఫైట్ చేయడానికి మీకు పూర్వం 10 మంది చెప్పారు, 10 మంది జ్ఞాపకం చూసారా, ఈ పద్ధతులు ఎక్కడ కనుకుంటుంది. ఈ పరంగా మీరంతా పకడ్బందీగా ఉండాలి. గ్రామస్తులు మీరు ఆకట్టుకోవాలి. మూడవది, ఇప్పుడు మనం చేసేటువంటి యుద్ధం ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా అబ్జర్వర్ చెప్పినట్టుగానే ఒక ఫ్యాక్షనిస్ట్తో దుర్మార్గులతో ఫైట్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఫైట్ చేసాం, అది 70 ఉండడం లేదు. ఇంట్లో ఆ సీట్ పోయేటప్పటికి గడ్డెళ్ళెక్కుతున్నారు. ఆ సీట్ లేకపోతే ఉండలేడు జగన్మోహన్ రెడ్డి. అంతేత ఏంటంటే దేనికైనా తెగిస్తారు, ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఎందుకంటే వచ్చిందే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి, వాళ్ళ తాత పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఎందుకంటే ఆ తాత ఏం చేసేవాడు మీకు తెలియదని బహుశా ఎక్కడి వాడు శత్రువు ఎవడని అనుకుంటే వాడి తోటలు నరికించేసేవాడు, అంటే ఆదాయాన్ని లేకుండా చేసేవాడు అనమాట శత్రువు. అతను అనుకున్నవాడు ఎవడైనా వ్యతిరేక అయితే వాడి ముందైతే నిమ్మ తోటలు కానీ దాసోలు కానీ మామ తోటలు కానీ ఏ తోట ఉంటే ఆ తోట వ్యవసాయం కానీ రెడీమేడ్ కానీ మొత్తం రోజు మనం ఫైట్ చేస్తున్నాం. అంత భయంకరమైనటువంటి రాక్షసత్వం కలిగినటువంటి రాక్షస రుణాలు కలిగినటువంటి వ్యక్తితో ఫైట్ చేయాలంటే మనం రాక్షసులు అవ్వక్కర్లేదు, అందరూ కూడా రాముళ్ళు అయితే చాలు. రావణాసుడు ఎలాగైతే రాముడు రాక్షసులు లేదు రాముడికి. రాముడు దైవం అనుకోండి, అయితే రాముడు ఒక మంచి మనసుతోటి అతను ఒక ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చేటప్పుడు ఆ ధర్మంతో అతను గెలిచాడు రాముడు. అంతే మీరు కూడా ధర్మం అంటే కొడితే పారిపోవడం కాదు, కొడితే లేక ఈ తల్లిగా చెప్పి చెప్పకపోతే అది చెప్పబోతున్నాం, తప్పేం లేదు. అద్భుతం మనం అనవసరంగా కొట్టకూడదు. ఎవరైనా మన జోలికి వస్తే మనం వదలకూడదు. అంటే అది మీరందరూ కూడా మన జోలికి రాకుండా ఉండాలంటే మీరంతా వీరులు అవ్వాలి, ఊర్లు అవ్వాలి. అప్పుడే మీరు ఎవరు మీ జోలికి రావాలి. ఈనాడు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనం రీసెంట్గా కొన్ని చూసాం జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని. ఆ విధమైనటువంటి కార్యక్రమం మనం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. రెండవది చూస్తాం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అప్పుల గురించి మాట్లాడతాం. అప్పులు ఎవరు చేశారు అది ఎక్కడైతే మనకు అనవసరం, కానీ వాటి ఏమి కార్యక్రమాలు చేయలేదు వనీలో అనేటువంటి చెప్తున్నాడు. ఏమి కార్యక్రమాలు చేస్తుంటే ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు చేసినటువంటి 10 లక్షల కోట్ల అప్పుల మీద మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,07,000 రూపాయలు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాం. ఇది అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన చేసినప్పుడు మనం ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ 1,07,000 కోట్లు ఈ యొక్క మనం వచ్చిన కాలంలోనే, ఒక సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు, మనం వచ్చిన కాలంలోనే కట్టాం. అంటే ఎంత అప్పు చేశాడంటే దానికి అంటే మనకు వచ్చేటువంటి బడ్జెట్లో ఇంచుమించు 25% అతను చేసినటువంటి అప్పులు కానీ కట్టడానికే మనకు సరిపోతుంది. అదేవిధంగా ఈరోజు ఎగ్జిస్టివ్ రీత్యాలో మన సాగర్ చెప్పాడు, అంటే అన్ని స్కీములు మనం ఇవ్వగలిగినట్టు ఇస్తున్నాం. ఆ విధంగా లెక్కేస్తే ఈ సంవత్సరంలో మనం పెట్టినటువంటి బడ్జెట్లో 1,61,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం పే చేస్తాం. ఆ పే చేస్తే ఏమి ఇవ్వలేదని సాక్షిలో పెద్ద లక్ష్యాలతో 81,000 కోట్లు మోసం. నేను చూసా ఉంటాను సాక్షి చూడడం, నేను చెప్తాను సాక్షి. ఎందుకంటే మనం ఏం చెప్తున్నారో వినాలిగా, ప్రతిపక్షాలు ఏం చెప్తున్నారో వినాలి. అంటే 81,000 కోట్లు పైచలకు కూటమి ప్రభుత్వం మోసమని పెద్ద హెడ్లైన్స్ వేశారు. మరి మనం 1,61,000 కోట్ల రూపాయలు మనం రోజున పే చేస్తే 81,000 కోట్లు 81,000 కోట్ల రూపాయలు ఎట్లా నువ్వు లెక్కలేస్తామంటే దానికి సమాధానం లేదు. సొంత పేపర్ కాబట్టి లెక్కలు కట్టేసుకుని చార్జ్ చేసేస్తాను. ఇక్కడ నేను ఒకసారి అడిగి చర్చిస్తాను, నీకెంత కాన్ఫిడెన్స్, ఎంత అసలు ఎకానమీ తెలియదు, ఎకానమీ అంటే బహుశా తెలియదు కదా.
అతను ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ దీని నుంచి మనం పైకి వెళ్ళవలసినటువంటి అవసరం. అదృష్టశాత్తు మనకి బీజేపీ మనకు సపోర్ట్ ఉంది. ఒకటిలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన చతుర్థిలో పనిచేస్తున్నాడు గ్రామీణ ప్రాంతాలకి. మన నాయకుడు ముఖ్యమంత్రిగా ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు. లోకేష్ పనిచేస్తున్నాడు. ఇంతమంది పనిచేసి 2047కి మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ రావాలంటే మన అధికారాన్ని పర్మనెంట్గా నిలబెట్టుకోవాలంటే ప్రధానమైన చిత్తసూత్రం అనేది కూడా మీకు సందర్భంగా మనం చెప్తున్నాం. ఇదే కాకుండా రాష్ట్రంలో ఏ విధంగా పెద్దాపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పెంకే సత్యవతి అధ్యక్షతన జరిగింది. నిరంతరం గ్రామాల్లో ప్రజలకు అధికార యంత్రాంగం అందుబాటులో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పెద్దాపురం మండల పరిషత్ అధ్యక్షురాలు పెంకే సత్యవతి పేర్కొన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో వైఫల్యం చెందకుండా సేవలు అందించి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ గవరసాన సూరిబాబు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ శ్రీలలిత మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కుమార్, డివైఈఓ శర్మ, సిడిపిఓ ఉషా, ఉద్యానవన శాఖ అధికారి చిలకమ్మలు తమ శాఖల ద్వారా అందుతున్న సేవల గురించి వివరించారు. ప్రతి ఒక్కరు కూడా మన పెద్దాపురం మండలంలో ప్రతి అధికారి కూడా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఎంపీడీఓ గారు మీటింగ్ ముఖ్యంగా వ్యవసాయ శాఖ ప్రస్తుతం చేపట్టిన కార్యక్రమాల గురించి ముఖ్యంగా ఈ సాగ 2025 ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ స్థాయిలో కొంచెం రైతు సోదరులకి ఈ విషయంలో కొంచెం అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాము. మరి తప్పనిసరిగా సార్వాకి అనువైన రకాలు ఇస్తున్న విధంగా ప్రోత్సహించమని గౌరవ సీఎం గారు తెలియజేస్తున్నారు. మరి అలాగే ముఖ్యంగా 1121, అలాగే 1153, 1156 ఇలాంటి రకాలను కొత్త రకాలని మరి సాగుని కొంచెం తగ్గించవలసింది కూడా రైతులకు సూచించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం వ్యవసాయ శాఖ చేత అమలు చేయబడుతున్న ముఖ్యమైన కార్యక్రమం, త్వరలో ప్రారంభించే కార్యక్రమం అన్నదాత సుఖీభవ. పెద్దాపురం పట్టణంలో పెద్దాపురం స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా బంధన్ బ్యాంక్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంకు విచ్చేసిన రాజా సూరిబాబురాజు, లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టె శ్రీనిబాబు, తూతిక రాజు, రంది సత్యనారాయణ, పొలమరశెట్టి సత్యబాబు, కొరిపూరి రాజు, కొల్లిరాజు, యాళ్ల వీరబాబు, అత్తెం భద్రారావు, కురందాస్ గణేష్, శోభిలిశెట్టి గణేష్, బ్రాంచ్ మేనేజర్ పెడిరెడ్ల వెంకట శ్రీరామ్, సిబ్బంది మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ సోదరులకు పార్టీలతో పనిలేదు, పదవులతో పనిలేదు, ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు మేమున్నామంటూ అభయహస్తమిస్తూ అండగా నిలబడడం ఆ సోదరులకు నైజమైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎందరినో ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ఎనవరం గ్రామానికి చెందిన చిన్నారి తల్లి శెట్టి భవిజ్ఞ అనారోగ్య విషయంపై సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సోదరుడు శ్రీనివాస్ ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో చిన్నారి ఆరోగ్య విషయానికి మరింత సహకారం అందజేస్తామని భరోసా కల్పించారు. కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలని సంకల్పం ఉండాలే గాని పదవితోనూ పార్టీతోనూ పనేముంటుందని మరోసారి దాడిశెట్టి రాజా సోదరులు నిరూపించారు. చిట్టితల్లి భవిజ్ఞకు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించి పసి ప్రాణాలను నిలబెట్టాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు, ప్రతిష్టకు పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం దక్కుతుందని, వారిని రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేసి నాయకులుగా తీర్చిదిద్దుతామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ సంస్థాగత కమిటీల నియామకాలు పార్టీ పరిశీలకులు మోకా ఆనంద్ సాగర్ సమక్షంలో ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ తొండంగి మండలం అధ్యక్షుడిగా చెక్క అప్పారావు, కోటనందూరు మండలం అధ్యక్షుడిగా పోతల సూరిబాబు, తుని మండలం అధ్యక్షుడిగా చింతంనేడి అబ్బాయి, టౌన్ అధ్యక్షులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమంచి శోభారాణి, టౌన్ మహిళా అధ్యక్షురాలుగా మున్సిపల్ వైస్ చైర్మన్ కుచ్చర్లపాటి రూపాదేవి, టౌన్ ఉపాధ్యక్షులుగా ఈనుగంటి శివ, ప్రధాన కార్యదర్శిగా సూరంపూరి
చంద్రశేఖర్, కార్యదర్శి అల్లు రాజుతో పాటు వివిధ విభాగాలకు పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను నియమించారు. పార్టీ పదవులకు ఎన్నికైన నాయకులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి గ్రామం బాగుపడాలి, ప్రతి గ్రామంలో ఉండే ప్రజలు బాగుపడాలి, ప్రతి గ్రామంలో ఉండే మీరు బాగుపడాలి, ప్రతి గ్రామంలో ఉండే మీరందరూ కూడా ప్రతిపక్షానికి నీట్గా మళ్ళీ ఇక్కడ ప్రతిపక్షం లేదన్నట్టు మీరు పనిచేయవలసిన రావచ్చు. ఇది ప్రతి 3 నెలలకి కూడా నేను రివ్యూ చేస్తాను. ఎమ్మెల్యే కూడా ఇవన్నీ చేయకపోవచ్చు, ఓన్లీ అఫీషియల్ ప్రోగ్రామ్స్ డబ్బులు ఇచ్చే కార్యక్రమం అది చేస్తాను. అంటే ప్రతి 3 నెలలకి కూడా ప్రతి గ్రామం అన్నీ నాయకులు చెప్పాను. ఈ 4 రోజులు అడవులు అయిపోయిన కదా విలేజ్ మీద రివ్యూ చేస్తాను అనేది ఒకటి. ప్రతిపక్షాలంటే మీరు వీక్ అవుతుంటే లేదా అలా కొన్ని గ్రామాలు మీరు ఉన్నాయి చిన్న కూడా చాలా ఒక 90% సెట్ చేశాను. 94% సెట్ చేశాను. 10% ఉంటే అందుకనే మొహమాటం లేకుండా చెప్పిన ఎవరికైనా ఎవరు కూడా వైసీపీ వాడికి ఒక్క పని కూడా చేయడానికి వీలు లేదని కూడా చాలా మా సొంత ఇంట్లో వాడు మా బ్రదర్స్ వచ్చాడు కానీ చేయనని చెప్పాను. ఎవరు చెప్పినా చేయనని చెప్పాను. అంతేకాని నమస్కారం. సామర్లకోట వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉబా జాన్ మోజెస్, సీనియర్ కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2019 నుండి పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రతి వార్డులో 25 లక్షల రూపాయలకు పైబడి పనులు చేయడం జరిగిందని అన్నారు. సామర్లకోట మున్సిపాలిటీలో అభివృద్ధిని వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే పేర్కొనడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ ఉబా జాన్ మోజెస్, సీనియర్ కౌన్సిలర్ ఆవాల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దీనిలో ప్రధానంగా FCI రోడ్డు, అమ్మన్నమ్మ కాలనీ రోడ్డు 1 కోటి రూపాయలకు పైబడి నిధులతో నిర్మించడంతో వాటిని చెప్పడం జరిగింది. కానీ ఆ 2 మాత్రమే అని టీడీపీ నాయకులు అనడం సరైంది కాదని అన్నారు. అలాగే మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయం జనరల్ ఫండ్ నుండి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది కానీ ఎమ్మెల్యే నిధులు అని చెప్పడం సరికాదని అన్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వ నిధులు అని, అవి తామే తెచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, కౌన్సిల్లో మెజార్టీ సభ్యులు వైసీపీ సభ్యులు ఆమోదం తెలపడంతోనే పనులు జరిగాయని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేయాలని వారు సూచించారు. సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు పాగా సురేష్ కుమార్, యార్లగడ్డ జగదీష్, జట్లా మోహన్, పిట్టా సత్యనారాయణ, వార పాప, పెండ్యాల వెంకటలక్ష్మి, కానేటి రాజేశ్వరి, కోఆప్షన్ సభ్యులు మన్యం చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మరి మన స్థానిక శాసనసభ్యులు మరి నిమ్మకాయల చినరాజప్ప గారు మా గౌరవ సభ్యుల్ని అగౌరవపరుస్తూ మమ్మల్ని అందరినీ కూడా కించపరిచి మరి మాట్లాడడం అనేది జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి దానికి వివరాలు కూడా మేము ఇవ్వడం మీకు జరిగింది. అయితే ఏదైతే నిమ్మకాయల చినరాజప్ప గారు మా గౌరవ సభ్యుల కోసం, మా వైస్ చైర్మన్ల కోసం మరి ఆయన మాట్లాడారో, దానికి మా గౌరవ సభ్యులు, మా వైస్ చైర్మన్ మేము కలిసి మొన్న ఖండన ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి గురించి వివరించి మీకు చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఈ మధ్య తెలుగుదేశం నాయకులు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, మమ్మల్ని మాపై ఆరోపణలు చేసింది స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారు. మేము ఇచ్చిన ఖండనలో మేము గత 50 నెలలుగా 50 అజెండాలు చూపించాం. 40 అంశాలతో అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు చేసాము. ఆ తీర్మానాలు చేసిన ప్రతిదీ కూడా ప్రతి ఒక్క వార్డులోనూ కూడా ఆ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది అని చెప్పేసి మేము వివరంగా చెప్పడం జరిగింది. తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక మున్సిపాలిటీలో ఏ నిధులు అనేది తెలుసుకోవాలా. మరి మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు ఏమైనా ఉంటే వాటిని జనరల్ ఫండ్స్ అంటారే. ఈ జనరల్ ఫండ్స్ అంటే మనకి ఇంటింటికి వసూలు చేసిన పన్నులు కట్టిన దాన్ని జనరల్ ఫండ్ అంటారు. బిల్డింగ్ ప్లాన్ ద్వారా వచ్చిన ఫండ్స్ని BPS స్కీమ్ అంటారు. అంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అంటారు దాన్ని. అది కూడా
ఈక్వల్ టు కూడా జనరల్ ఫండ్ కింద సమానం అది. మరి మేము తెచ్చాము మేమేం చేయడానికి? మీరు ఎంతమంది కౌన్సిలర్స్ ఉన్నారు కౌన్సిల్లోని? కౌన్సిల్ తీర్మానం అయితేనే కదా ఉంటుంది. మన తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ లీడర్ గారి తోటలో రోడ్డు మేమేయించాం, జనరల్ హాస్పిటల్లో వెళ్ళే రోడ్డు మేమేయించాం, వేరేది ఇంకోటి ఏదో మేమేయించాము, తర్వాత గణేష్ కాలనీలో రోడ్డు మేమేయించాము అంటున్నారే. అంటే మీరు ఆమోదించారా? అవి ఏ ఫండ్స్? పోనీ ఎమ్మెల్యే ఫండ్స్ అనుకోండి, మేము తెచ్చామండి, మా ఎమ్మెల్యే గారు తెచ్చారు, మేము వేసామండి అని మీరు మాట్లాడచ్చు. ఇదిగోండి చూడండి ఒకసారి ప్రెస్ వారు, ఇదిగోండి 4 వర్కులు కూడా మరి మొన్న ప్రెస్ మీట్లో వాళ్ళే వేసానంటున్నారే. ఇది ఒక్కసారి బీపీఎస్ స్కీమ్ ద్వారా 80 లక్షల రూపాయలు మున్సిపాలిటీలో ఉన్నాయి, ఈక్వల్ టు జనరల్ ఫండ్. అది ఆ ఫండ్స్ ద్వారా మా గౌరవ సభ్యులందరూ కూడా మాకు ఈ ఇబ్బందిగా ఉంది ఈ రోడ్లు అని చెప్పేసి లారీ యూనియన్ రోడ్డు, రెండోదేమో ప్లేటర్ గారి తోట, తర్వాత ఏమో జనరల్ హాస్పిటల్ రోడ్డు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము తీర్మానం చేసి కౌన్సిల్లో ఆమోదిస్తే మేమేసామంటారేంటండి? నియోజకవర్గం దౌలూరు దొరబాబు గారి ఆధ్వర్యంలో మేము వార్డు కౌన్సిలర్స్ కింద నెగ్గిన లేడీస్ అందరూ ఉన్నామండి ఇక్కడ. మరి రాజప్ప గారు ఎమ్మెల్యే కింద చేస్తూ 3వ ఎమ్మెల్యే కింద చేస్తూ కూడా మా లేడీస్ కౌన్సిలర్స్ని ముండ్లని తిడుతున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నామండి. మరి లేడీస్ అంటే ఏంటి? ఆయన దృష్టిలో అంత చులకంగా కనిపిస్తున్నామండి మేము ఏమన్నాను? ఆయన బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఆయన మమ్మల్ని లేడీస్ని మరి ఎదమ్మండలని విమర్శిస్తున్నారంటే ఆయన ఆడబిడ్డలు లేరండి వాళ్ళ ఇంట్లోనూ. మేము ఎదమ్మండలమండి. మేము బాధ్యత గల పదవులు అయినా ఎలాగ ఉన్నారో మేము కూడా వార్డు తరపున కౌన్సిలర్స్ కింద మేము కూడా నెగ్గిన మనుషులమండి మేము. మరి ఆ విషయం అయితే మటుకు వెనక్కి తీసుకోవాలండి. లేకపోతే తీసుకునే వేడలు అయితే అండి ఆయన మీద వెంటనే మేము ధర్నాకి బహిరంగంగా మేము తర్వాత క్షమాపణ చెప్పాలండి మాకు. తర్వాత పట్టణ మహిళా అధ్యక్షురాల కింద తర్వాత పట్టణంలో ఉన్న లేడీస్ కౌన్సిలర్స్ ప్రజలందరినీ కూడా లేడీస్ని అందరినీ కూడా విమర్శించి మాట్లాడారండి ఆయన. మరి మా కౌన్సిలర్స్ని అన్నారో లేకపోతే పట్టణంలో ఉన్న మహిళలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారో అర్థం కావట్లేదండి. మరి మాకు మరి ఎటు పక్షానైనా సరే కానండి ఆయన మట్టుకి అన్న వ్యాఖ్యల మట్టుకు వెనక్కి తీసుకోకపోతే మేము తక్షణమే మేము ధర్నాకి లేడీస్ అందరం సిద్ధంగా ఉన్నామండి. ధర్నా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదండి. అలాగని అభివృద్ధి అంటున్నారండి. మా వార్డులో స్కూళ్ళని, రోడ్లని, డ్రైన్లని, కలవట్లని, బోర్డులని దౌలూరు దొరబాబు గారి ఆధ్వర్యంలో మేము మున్సిపాలిటీ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో కార్యాలయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కమిషనర్ ఎస్ జయరాము క్యాబిన్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం తన ఇంటి దగ్గర ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సోదాలు నిర్వహించడంతో అక్కడితో పాటు తన విధులు నిర్వహిస్తున్న సాలూరు పురపాలక సంఘంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖ జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన యువతా పోరు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో యువతను విస్మరించారని ఆరోపించిన వైసీపీ యువతా పోరు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ర్యాలీలో నగర అధ్యక్షులు కేకే రాజు, విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నియోజకవర్గ మేధావుల ఫోరం అధ్యక్షులు పిల్ల అప్పారావు, 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షులు శ్రీధర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం యువతకు మోసం చేస్తోందని, కూటమి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి నెరవేర్చలేని హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని, 20 లక్షల ఉద్యోగాల ప్రకటన, నిరుద్యోగ వృత్తి అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు యువత పోరు 41 వార్డు తరఫున మా యువత అంతా వచ్చారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు యువతని ఏ విధంగా మోసం చేస్తున్నారో మీకు తెలుసు. ఆల్రెడీ వాలంటీర్స్ ని తీశారు, అలాగే ఆటో వర్కర్స్ ని, డ్రైవర్స్ ని వాళ్ళు కూడా తీశారు. డిఎస్సి హామీ నామాత్రమే చేశారు. ఇలా ఎన్నో హామీలు ఇచ్చి యువతను మోసగిస్తున్నారు. ఇప్పుడు టీచర్స్ బదిలీలు కూడా వాళ్ళ తాలూకా ఓట్ బ్యాంకింగ్ వాళ్ళు మాత్రం బదిలీ ఇస్తున్నారు, కానీ ప్రజలందరినీ ఒకే దీంతో చూడట్లేదు. వాళ్ళు అంటే టీడీపీకి ఎవరైతే ఓటేస్తారో ఓట్ బ్యాంకింగ్ ఓన్లీ
యువత ఓన్లీ ఓటు గురించి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కానీ ప్రత్యేకంగా అందరూ సమానమైన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏమాత్రం చేయలేదు. కాబట్టి ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో గట్టిగా బుద్ధి చెప్తాం. అది ఓటు బ్యాంకింగ్ ద్వారా చెప్తాం. ఎలక్షన్స్ కి ఎంత దూరం లేదు. జమిలీ ఎలక్షన్స్ వచ్చాయంటే అసలు ఇప్పటికే భయం వేసింది ఆయనకి. జనాలు చూసి ఎలా భయపడుతున్నారో ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చూశారు. వాళ్ళు ఇచ్చిన 6 ఏదైతే 6 చెప్పారో 6 హామీల్లో ఒక్కటి కూడా ఈ రోజు వరకు నెరవేర్చలేదు. మేము యువత కానీ తలచుకున్నారంటే ఏది కూడా సాధించలేరని మరి ఒకసారి తెలియజేస్తూ తల తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు 41 వార్డ్ తరపు నుంచి యువత పోరు అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి మా 41 వార్డ్ తరపు నుంచి కూడా యువతంతా కదిలి వచ్చారు. మరి కూటమి ఏ విధంగా అయితే అందరినీ కూడా మోసం చేసింది, యువత అనేది అసలు ఆయన గెలవడానికి కారణం ముఖ్యంగా యువత వాళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది యూత్ బ్యాంక్ ఎక్కువ వచ్చిందండి. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే నేను వచ్చిన వెంటనే మీకు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తాను, అలాగే ఎవరైతే నిరుద్యోగ భృతి కింద మీకు నెలకి 3,000 చొప్పున ఇస్తాను, అదే విధంగా మరి వాలంటీర్స్ కూడా నెలకి 10,000 మీకు చేస్తాను అని చెప్పారు. అవన్నీ కూడా గాలి వదిలేసి ఎప్పుడైతే వీళ్ళ అవసరం తీరిపోయింది, వీళ్ళు వేసిన ఓటు అయితే కావాలి కానీ ఓటు అయితే ఇంత అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ 2029లో మళ్ళీ యువత కనిపిస్తాను చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. మరి ఈ రోజు మరి వాలంటీర్స్ అంతా కూడా నిజంగా వాళ్ళు చాలా ఏదో నమ్మి వాళ్ళు చాలా కష్టపడి జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి అనేది ఇవ్వకపోగా మరికొంచెం వీళ్ళకి నిరుద్యోగులు చేసేసారు. మరి వాలంటీర్స్ కి ఆ ఉద్యోగం వచ్చి డబ్బులు వచ్చేది అది కూడా లేకుండా వాళ్ళకి రోడ్డుకి వెళ్ళడం జరిగింది. శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు నిరసన కార్యక్రమం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా ఉద్యోగం, ఉపాధి, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేసిన ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియచెప్పేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ యువత పోరు కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం టౌన్ జ్యోతిరావు పులే పార్క్ నుంచి జిల్లా పరిషత్ వరకు నిరసన ర్యాలీ జరిపి కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ యువత పోరు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జిల్లా అధ్యక్షులు, మాజీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు యువతతో పాటు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 నిరుద్యోగ భృతితో పాటు ఇస్తామన్న 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా అటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పోయిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ జిల్లా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా యువత పోరు నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు జిల్లా రెవెన్యూ అధికారిని హేమలతకి వినతి పత్రం అందజేసి నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం తక్షణం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ యువజన విభాగం తరపున కోరడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా యూత్ ప్రెసిడెంట్ శరత్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువకులు, విద్యార్థులు పక్షాన నిలబడి ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగ కల్పన కల్పించాలని కోరుతూ ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని మేనుకొండి నేర్పించిన పార్వతీపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జోగారావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాడు మేనిఫెస్టో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ఇప్పటికే గత ఏడాది కాలంగా నెలకు 3,000 చొప్పున 36,000 నిరుద్యోగ భృతి బాకీ పడ్డారని, అలాగే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, తీసిన ఉద్యోగాలు ఇప్పించాలని వైసీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా నేడు యువత పోరు కార్యక్రమం ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుందని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జోగారావు, జిల్లా యువజన యూత్ ప్రెసిడెంట్తో పాటు నిరుద్యోగ యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో యువత రోడ్డు మీదకి వచ్చి వర్షాన్ని లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాల్లో
నిరుద్యోగ వృత్తి అనేది ఇమ్మని చెప్పి డిమాండ్కి పార్వతీపురం నియోజకవర్గ నుండి నేను, కురుపాం నియోజకవర్గం నుండి మామూలు పుష్పశ్రీవాణి గారు, మరి ముఖ్యంగా కళావతి గారు, విక్రాంత్ గారు, మరి ముఖ్యంగా పేదవాడి గొంతుకైన రాజన్న దొరక మన 4 నియోజకవర్గంలో పెద్దలందరూ కూడా యూత్కి పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ పంపించడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున యూత్ అంతా వచ్చి వాళ్ళ డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, సంవత్సరం అయింది. ఈ సంవత్సరానికి సంబంధించిన 4 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని చెప్పి ఒక డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. దీన్ని నిరుద్యోగ వృత్తి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 12 నెలలు అవుతుంది. ఈ రోజుకి కూడా నిరుద్యోగ వృత్తి లేక యువతనంతని రోడ్డు పాలు చేశారు. దానికి నెలకు 3,000 చొప్పున ఇస్తానన్నారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, అందరినీ రోడ్డు పాలు అయ్యారు. నెలకు 3,000 చొప్పున 36,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. మొన్న 6,000 రూపాయలు ఉద్యోగాలు వేస్తారంటే దానికి లంచాలేని ఉల్లి ఉద్యోగాలు తీసి ఈరోజు రేషన్ డీలర్ల కాడ, వాలంటీర్ల కాడ అందరినీ తీసి అందరినీ రోడ్డు పాలు చేసి ఈరోజు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఏది లేకుండా నిరుద్యోగ వృత్తి ఇచ్చి 3,000 రూపాయలు ఇచ్చినంత వరకు యువతలకు మేము పోరాడతాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరూ పోరాడతామని ఇక్కడ ముఖ్య విజ్ఞప్తి. అలాగే ఈరోజు నెలకి 1,500 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. అందుకు అలాగే సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చేంత వరకు మా యువత అంతా. పరవాడ రామ్కి ఎస్ఈజెడ్లో అర్జాన్ ఫార్మాపై చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్. పరవాడ ఫార్మా రామ్కి ఎస్ఈజెడ్లో అర్జాన్ ఫార్మా పరిశ్రమలో లిక్విడ్ లైన్ నుండి లీక్ అయి 2 కార్మికులకి గాయాలు కావడం జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో కెమిస్ట్ కాంటాక్ట్ కార్మికుడు జగదీష్ తులసి గాయాలు గురయ్యారు. దీనిపై సమగ్రమైన విచారణ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన పరిశ్రమ వద్దకి సిఐటి నేతలు వెళ్లడానికి ప్రయత్నించగా రామ్కి యాజమాన్యం చెందిన సెక్యూరిటీ గార్డులతో ఎస్ఈజెడ్ గేటు వద్ద నేతలను అడ్డుకున్నారు. జరిగిన ఘటన విషయాలను బయటకు తెలియకుండా పరిశ్రమ యాజమాన్యం రామ్కి యాజమాన్యం కుమ్మక్కై విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ చేయాలని శంకర్రావు గనిశెట్టి డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన, భద్రతా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వలన కార్మిక శాఖ అధికారులకు, పరిశ్రమల తనిఖీ అధికారులను తీసివేశారని, దీనివల్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా బాధ్యతను గాలికి వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ 2 కార్మికులు కోలుకునే వరకు పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఒక ఘోర ఘటన అనేటువంటిది ఇప్పుడే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆర్జిఎన్ పరిశ్రమలో ఒక లిక్విడ్ పడడం వల్ల 2 కార్మికులు జగదీష్ తులసి అనేటువంటి కార్మికులు గాయాలతో విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రత సక్రమంగా పాటించకపోవడం వల్ల, భద్రతా ఆడిట్లు నిర్వహించకపోవడం వల్ల ఎస్సీజెడ్లో కార్మికులు పురుగులా చూస్తూ ఉన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. రామ్కి ఎస్సీజెడ్లో అయితే పూర్తిగా యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రామ్కి ఎస్సీజెడ్లో అసలు కార్మిక చట్టాలు అమలవడం లేదు, కార్మికులకు భద్రత ఉండడం లేదు, కార్మికుల యొక్క సంక్షేమాన్ని, భద్రతని పూర్తిగా యాజమాన్యాలు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆ రకమైనటువంటి చర్యలు లేకపోవడం వల్ల, ఆడిట్ లేకపోవడం వల్లే ఈ రకంగా కార్మికులు గాయాలకు గురవుతూ ఉన్నారు, కాలిపోతూ ఉన్నారు, నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని భద్రతా ఆడిట్ నిర్వహించాలని, ఫార్మా పరిశ్రమల అన్ని పరిశ్రమల్లో భద్రతా ఆడిట్ నిర్వహించాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. అయినా భద్రతా ఆడిట్ నిర్వహించడం లేదు. అందువల్లనే కార్మికులు 10ల సంఖ్యలో నెలలో కాలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, అలో లక్షణాన్ని అలమటించవలసినటువంటి పరిస్థితి కార్మిక కుటుంబాల్లో కలుగుతూ ఉన్నది. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని క్షణ భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అందుకని భద్రతా ఆడిట్ నిర్వహించాలని, ఈ పరిశ్రమ మీద ఇప్పుడు జరిగినటువంటి ఆర్జిఎన్ పరిశ్రమ మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని, ఏదైతే గాయపడ్డారో తులసి అలాగే జగదీష్కి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అలాగే ఏదైతే పరిశ్రమ ఉందో పరిశ్రమ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐటియు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనకాపల్లిలో కైట్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆలంబన కార్యక్రమం, విద్యార్థులు తల్లిదండ్రులతో అవగాహన సదస్సు.
యువత పోరు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి కార్లో ర్యాలీ. విజయవాడ భవానీపురంలో దారుణం. 3 కోట్ల విలువ గల ల్యాండ్ కబ్జా చేసిన సుంకర శివాజీ. సుపరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ అరాచకాలు. ఉక్కుపాదం మోపాలని యనమల రామకృష్ణుడు డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.